రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించిన మీడియా ప్రజలలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలలో అబద్ధత భావం కలిగించడానికి వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత 17 నెలల నుండి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడుతున్న సమయంలో అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలన్నిటి గురించి కూడా మీతో ఒకసారి ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటి వరకు అరౌండ్ 21 మెంబర్స్ ముఖ్యమంత్రులను మనం చూసుంటాం. ఎప్పుడైనా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ అనే పదం మనకి ఎక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కుని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచి చూసినా కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అరౌండ్ మనం కూడా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, సూపర్ 6లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా చేశారంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే పోయిన నెలలో మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం, అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం, ఇప్పుడు నేతన్నలకి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ సోదరులకి కూడా మనకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తుని మనము ఈరోజు ప్రవేశపెట్టడం, అదేవిధంగా మనందరికీ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా